రోజు ఇంతమంది సవాల్ ఇస్తుంటే నిలబడినాడు వెళ్ళాడు. ఎల్లవో సెట్ చేస్తుందా అని కొట్టినారు వాళ్ళు. ఆ రోజు అన్నం తిని బయట వస్తే అతను కొడుతుంటే నేను పోతే నన్ను కొడతారు. ఎవరే కానీ మనం తిరిగి చూస్తామంటే ఒక్కళ్ళు తిరిగేశారు. రే నిలబడరు రా, ఎంతమంది వస్తారో చూద్దామంటే ఒక్కడు నిలబడి వెళ్ళాడు. ఆ రోజు మేము నిలబడి దెబ్బలు తిన్నా. రే చంపుతారని ఏమైనా తగులుకుందామన్నా. నేను ఒక్కనే తగులుకున్నా. రక్తం కారిపోతుంది, పైన చుపక్క కట్టుకుంది. అంతగా మగవాడు నిలబడితే ఈ రోజు ఏం లేదు పరిస్థితి. పార్టీ ఏం చేస్తుంది ఇప్పుడు? ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకే కాపాడకపోతే రేపు జెండా మోసేడు ఎవడుంటాడు, ఊర్లో ఎవడుంటాడు చెప్పండి సార్. ఈ పరిస్థితి కమ్మలపల్లి కాన్స్టిట్యూషన్ అంతా ఇట్లా ఉంది. ఎవడు సీనియర్ ఉంటే వాడు రగ్గొప్పుకొని అనుకున్నాడు. ఈ రోజు ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళగా వాళ్ళ ప్రిఫరెన్స్ లో వాళ్ళు గుడ్డలేము. వాళ్ళు ఇప్పుడు ఎండీ ఆఫీసులో పోతే మామూలు పోతే జడ్జి మీకు చేయొద్దు అన్నాడు. ఇదే పరిస్థితి. పార్టీ మీకు కష్టపడలేదా? ఆ రోజు గుర్తించింది ఎవరు? పార్టీ మేమే కదా. ఈ రోజు సున్నపాక నాకు బీసీ కార్పొరేషన్ ఫస్ట్ గ్రామాధ్యక్షుడు 20 కోట్లు డబ్బులు పెడితే మా భార్య బిడ్డలు ఏం కాదు. ఆ రోజు పార్టీ కోసం తెచ్చుకుంటే పార్టీ కోసమే తగ్గించింది. మా భూమి తగరదులు లేదు, మా పల్లెలు తగరదులు ఏం కాదు కదా. ఈ రోజు దొంగ నా కొడుకులందరూ వెనకాల వచ్చిన వాళ్ళు వచ్చేదినా వాళ్ళ పనులు చేసుకుంటారు. ఈ నా కొడుకులు ఏమైనారు అనేది ఆలోచన ఉందా? లేదు. పార్టీ ఈ టికెట్ ఇచ్చినారు కదా నీకు, కనీసం డబ్బు ఎవరు చేతికి ఇచ్చిన ఏజెంట్ ఎవరు కూర్చుంటారని చూసినారా? ఎవరు కూర్చున్నారు? లేదు. డబ్బు ఇచ్చిన 4 లక్షలు ఇంట్లో పెట్టుకున్నాడు. కష్టపడింది మేము తీయలేదు. ఆ రోజు భోజనాలకు మా సొంత ఖర్చులు పెట్టుకుని మా సొంత పని చేయను. ఈ రోజు ఎక్కడ న్యాయం ఉంది? మా వాళ్ళు ఎవరు? పాత వాళ్ళు ఇప్పుడు 7 ఉండవు. నేను అప్పుడు కూడా గ్రామాధ్యక్షుడు, ఇప్పుడు కూడా మా వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఈ రోజు కూడా గ్రామాధ్యక్షుడు తీయాలని లేరు, ఇంకోటి పెట్టాలని వాళ్ళు. ఎందుకంటే మేము సజాగా పని చేస్తాను. నీతి నిజైతుండదు మాకు. కొత్తగా వచ్చిన ఎవరో వైఎస్ఆర్ ఎదురు వచ్చినారో వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఎస్ఐ దగ్గర కూర్చొని పెడతారు, ఎండీ దగ్గర కూర్చొని పెడతారు, ఎంఆర్ఓ పెడతారు. మా పరిస్థితి ఏమే? ఇంకా దీనికన్నా పార్టీ లేకుండా సాధించుకుని 9 నెలలు ఉంటే మా సిద్ధాలు చేసుకుంటే కష్టపడితే బతాం కదా మేమా? ఇంత నీతిగా దిగజేస్తాను సార్. ఎందుకు ఇది? గుడిచివారిపల్లి అయితే ఆ ఊర్లో కూడా ఏమన్నా 10 రూపాయలు డబ్బు పిందా? లేదు ఆయన చెప్పుకుంటాడు. ఏమన్నా ఆ ఊర్లో న్యాయం జరిగిందా? ఇంతమంది మేము 15 మంది మేము కార్యకర్తము. 15 మందిలో ₹1 న్యాయం జరిగింది అని చెప్పమన్నా. ₹1 సార్. ఈ 15 మంది ఉండేవాళ్ళు మేము ఎక్కడ తొలగలేదు. ఇప్పుడు కూడా న్యాయం కట్టుబడి ఉన్నాం. పార్టీ అంత వరుసగా పాపేపల్లి 15 మంది కూడా ఈరోజు చెప్పినట్టుంటుంది, రేపు చెప్పినట్టుంటుంది. ఎందుకున్నామంటే ఒకరిని రేపు చేసుకోం, కట్టిన పోతున్నాం, ఖచ్చితంగా పోతాం. ఇట్లా వాళ్ళకి న్యాయం లేదు. ఈ పిల్లలు పూర్తిలో వచ్చిన వాళ్ళే ఈ కూడా పార్టీ ఆఫీస్ నుంచి మాకు ₹1 చెల్లింది అని చెప్పి ఎవరో రమ్మన్నారు. 2,000 మేమేమే 500 సభ్యత్వ నెంబర్ బావా, సభ్యత్వం నెంబర్ సార్. ఇది కార్యకర్తలది, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళది ఈ ఆవేదన. నాకేమంటే ఒకటే, ఆయన మాజీ మండల అధ్యక్షుడు, ఈయన మండల అధ్యక్షుడు, ప్రెసిడెంట్ మండల అధ్యక్షుడు. వీళ్ళనిద్దరిని అడగండి సార్ ఒకసారి. వీళ్ళిద్దరిని పట్టించుకున్నారా అని చెప్పాలి. ఈ 1 సంవత్సరం కాలం మొత్తము వీళ్ళిద్దరిని పట్టించుకుంటే